ప్రస్తుతం ప్రపంచ క్రికెటర్లందరూ ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఐపీఎల్ తర్వాత అసలు సిసలు సమరం ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమెరికా వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ పొట్టి ప్రపంచ కప్ సమరానికి కనీసం నెల రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించేశారు. బీసీసీఐ మంగళవారం ఏప్రిల్ 30న జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టీంకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అందుబాటులో ఉన్న నాణ్యమైన జట్టును ఎంపిక చేసిన తర్వాత ఇప్పుడు ప్లేయింగ్ 11లో ఎవరుంటారనే ప్రశ్న అందరిలో నెలకొంది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన జట్టు ప్లేయింగ్ 11 విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ 3rd ప్లేస్లో, సూర్యకుమార్ యాదవ్ 4th ప్లేస్లో బ్యాటింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్ విషయానికి వస్తే సంజు శాంసన్ కంటే రిషబ్ పంత్కు ప్రాధాన్యత ఇవ్వచ్చు. అదే జరిగితే 5th ప్లేస్లో పంత్ బ్యాటింగ్కు వస్తాడు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, జడేజా 6-7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కన్ఫామ్. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతాడు. బుమ్రా, హర్షదీప్ సింగ్, సిరాజ్ ఫాస్ట్ బౌలర్లుగా తమ బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ స్క్వాడ్లో సంజు శాంసన్, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ బెంచ్కు పరిమితం కావచ్చు. నా ఒపీనియన్ ప్రకారం టీ20 వరల్డ్ కప్కు టీమిండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.